పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆసక్తికరంగా మారింది టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరు. ఇక సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్తో తలపడబోతుంది భారత్. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి సూపర్ 8 మ్యాచ్లు ఆడబోతుంది భారత్. ఈ నేపథ్యంలో లీగల్ దశలో మరీ ముఖ్యంగా బలంగా కూడా కనబడబోతున్నటువంటి వెస్టిండీస్ కానివ్వండి, జింబాబ్వే జట్లు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. శ్రీలంకతో పాటుగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్ 8లోకి అడుగుపెట్టింది జింబాబ్వే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ను ఓడించి సూపర్ 8లో అడుగుపెట్టింది వెస్టిండీస్. అయితే ఒకవేళ సూపర్ 8 దశ దాటితే భారత్ పాకిస్తాన్ పోరు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సూపర్ 8లో పాకిస్తాన్కు బలమైనటువంటి ప్రత్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పటికే కంగుతినటువంటి పాకిస్తాన్ సూపర్ 8లో ఎలాంటి ప్రదర్శనతో ముందుకు వెళ్ళబోతుంది? మరి ముఖ్యంగా న్యూజిలాండ్తో పాటుగా ఇంగ్లాండ్, శ్రీలంకతో తలపడబోతుంది పాకిస్తాన్. ఇక ఫామ్ పరంగా చూస్తే పాకిస్తాన్ గ్రూప్ 8 దశ దాటడం కష్టమేనని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. వెంకట్ గారు, ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పటికే కంగుతినటువంటి పాకిస్తాన్ సూపర్ 8లోకి వచ్చి మళ్ళీ భారత్తో తలపడేటువంటి స్టేజ్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటారా? సిరాజ్, అంటే ఇప్పుడు మనం గ్రూప్ 8 దశ కనుక చూసుకుని కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ కు బలమైన ప్రత్యర్థులు కనపడటం లేదు. కానీ లీగ్ దశలో వాళ్ళు చిన్న జట్లు అయినా సరే, ముందు మన భారత్ గురించి మాట్లాడుకుందాం. చిన్న జట్లు అయినా సరే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. నిన్న జింబాబ్వే చాలా అద్భుతంగా రాణించింది శ్రీలంక మీద. వాళ్ళు మొన్న ఐర్లాండ్ కి సంబంధించి వాళ్ళు కొంత ఒత్తిడిలో కనపడినప్పటికీ కూడా అయితే సూపర్ 8లోకి అడుగు పెట్టాలి అంటే ఐర్లాండ్ తో మ్యాచ్ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత శ్రీలంక మీద గెలుస్తారు గెలవరు అనేటువంటి అనుమానాల నుంచి. కానీ వాళ్ళు నిన్న ఆడినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అలాగే వెస్టిండీస్ కూడా మొత్తం కూడా ఈ టోర్నీలో వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ కూడా దాదాపుగా ఓడిపోలేదు అనుకుంటే వాళ్ళు కూడా చాలా బలంగా కనబడుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు కూడా వాళ్ళు వెస్టిండీస్ గెలవడం జరిగింది. నేపాల్ మీద వాళ్ళకి గెలిచినటువంటి విజయాలు కూడా మంచి. నేపాల్ మీద 9 వికెట్లతో గెలిచారు, ఇంగ్లాండ్ మీద 30 పరుగులతో, ఇలా వాళ్ళందరూ గెలవడం జరిగింది. అదే విధంగా అటు జింబాబ్వే కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఆడినటువంటి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ మాత్రమే అది వర్షం కారణంగా రద్దయినటువంటి పరిస్థితి. అయినా సరే ఆ మ్యాచ్ లో కూడా జింబాబ్వే గెలిచినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా బలమైన ప్రత్యర్థులు. ఆస్ట్రేలియా, శ్రీలంక మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా భారత్ కూడా వాళ్ళు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన భారత్ ఇప్పుడు చిన్న జట్ల మీద గెలిచినా సరే ఇప్పుడు దీనికి సంబంధించి సూపర్ 8 దశకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద మన వాళ్ళు తక్కువ అంచనా వేయకుండా బరిలోకి దిగితే మంచిది అనే అభిప్రాయం ఉంది. దానికి తోడు బలమైనటువంటి ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా ఉంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా విషయంలో మన వాళ్ళ వ్యూహాలు ఏంటి? స్పిన్ బౌలింగ్. సౌత్ ఆఫ్రికా స్పిన్ బౌలింగ్ కూడా బలంగానే ఉంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా రాణించబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఆడినటువంటి మ్యాచ్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా బలమైన భారత్ మీద ఓడిపోయింది. మిగిలిన వాళ్ళు చిన్న జట్ల మీద గెలిచి వాళ్ళు టోర్నీలో సూపర్ 8 దశలోకి అడుగు పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పటి నుంచి వాళ్ళు ఆడేటువంటి మ్యాచ్లన్నీ కూడా బలమైనటువంటి జట్ల మీద ఉన్నాయి. న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, శ్రీలంక కానీ. శ్రీలంక మన ఆస్ట్రేలియాను ఓడించింది. వాళ్ళు ఖచ్చితంగా శ్రీలంక కూడా బలంగానే కనపడుతోంది, న్యూజిలాండ్ బలంగా కనపడుతోంది, ఇంగ్లాండ్ బలంగా కనపడుతోంది. కాబట్టి వాళ్ళు ఆ 3 మ్యాచ్ల్లో గెలిస్తే 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవగలగాలి. ఇక్కడ నుంచి నెట్ రన్ రేట్ అనేది కొంత కీలకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు భారీ తేడాతో గెలిస్తేనే సూపర్ 8 దశ దాటి సెమీస్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. వెంకట్ గారు, కొంతవరకు అంటే ఈ సూపర్ 8 మొత్తం దీంట్లో భారత్ ఏ జట్ల నుంచి బలమైనటువంటి పోటీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది? ఏ జట్లను అతి జాగ్రత్తగా ఆడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఈ 3 జట్లని కూడా భారత్ చాలా జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా సరే పరిస్థితి అనేది తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. వెస్టిండీస్ కూడా చాలా బలంగా ఉంది. వాళ్ళు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అదేవిధంగా జింబాబ్వే కూడా వాళ్ళు బౌలింగ్ పరంగా కూడా నిన్న వాళ్ళ బౌలింగ్ లో చూస్తే మొదర్మణి కానీ లేదంటే మర్మణి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే శ్రీలంకకు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కూడా సౌత్ ఆఫ్రికా చాలా బలమైనటువంటి జట్టు. వాళ్ళు కొంత తడబడినప్పటికీ కూడా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో వాళ్ళు తడబడినప్పటికీ కూడా వాళ్ళ జట్టు అయితే బలంగానే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళలో ముఖ్యంగా లుంగిసాన్ ఎంగ్లీ కానీ లేదంటే ఇతర బౌలర్లు కొంత కీలకంగా గమనించేటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయే మ్యాచ్లకు సంబంధించి కూడా వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బరిలో విడుతున్నారు. దానికి తోడు శ్రీలంకను 2024లో వాళ్ళు ఫైనల్స్ కి సంబంధించి భారత్ చేతిలోనే ఓడిపోయారు. కాబట్టి ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండవచ్చు. వాళ్ళకి సంబంధించి అయితే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కొంత
ఇప్పటికే మార్పులు కూడా చేసుకున్నారు. క్వింటన్ డికాక్ ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఏడెన్ మార్కర్ కొంత ఫామ్ లోకి రావాల్సి ఉంది. అలాగే డెవాల్డ్ బ్రేవిస్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. డేవిడ్ మిల్లర్ కూడా ఎప్పుడు రాణించే అవకాశం ఉందో మనకు ఒక క్లారిటీ లేదు. డేవిడ్ మిల్లర్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. అలాగే వాళ్ళకు కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్ కానీ, అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో ఎన్సైన్ కానీ వీళ్ళందరూ కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మిగిలిన జింబాబ్వే కానీ వెస్టిండీస్ కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరు ఆడతారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా జింబాబ్వేకి సంబంధించి ఓపెనర్లు బలంగా కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఒక పవర్ ప్లేలో వాళ్ళని కట్టడి చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఎస్ వెంకట్ గారు, ఇప్పటి వరకు ఆడినటువంటి ఆట తీరు, ఇకపైన ఈ సూపర్ 8లో ప్రదర్శించాల్సినటువంటి ఆట తీరు, ఈ మొత్తంలో ఎక్కడ చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందా? ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవాలి. మిడిల్ ఆర్డర్ లో చేంజెస్ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. శివం దూబేని పక్కన పెట్టాలి. వాషింగ్టన్ సుందర్ను అక్షర్ పటేల్ ను తుది జట్లు ఆడించాల్సిన అవసరం ఉంది. అలాగే అటు టాప్ ఆర్డర్ కి సంబంధించి వాషింగ్టన్ సుందర్ను అవసరమైతే వేరే సూర్యకుమార్ యాదవ్ ఒక ప్లేస్ దిగైనా సరే కీలకమైన సమయాల్లో వాషింగ్టన్ సుందర్ను 4వ స్థానంలో ఆడించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అభిషేక్ శర్మ కొంత ఫామ్ లోకి రావాలి. లేదంటే అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికాతో పోరుకు పక్కన పెట్టి సంజు శాంసన్ కి ఒక మ్యాచ్ లో అవకాశం ఇస్తే మాత్రం కొంత మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రింకు సింగ్ కు సంబంధించి కూడా వికెట్లు పడుతున్నప్పుడు రింకు సింగ్ కనుక ముందు పంపిస్తే కొంత రిజల్ట్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు అతను 6వ స్థానంలో పంపిస్తున్నారు, అది 5వ స్థానంలో పంపించవచ్చు. అదేవిధంగా కొంత దీనికి సంబంధించి అంటే సూర్యకుమార్ యాదవ్ కూడా కొంత మన న్యూజిలాండ్ పర్యటనలో రాణించాడు. అలాగే మన T20 వరల్డ్ కప్ కు సంబంధించి కూడా అతను పర్వాలేదు అనిపిస్తున్నాడు. కానీ అతను కూడా ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. బౌలింగ్ విభాగానికి సంబంధించి వాషింగ్టన్ సుందర్ను సమర్థవంతంగా వాడుకోవాలి. అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్షర్ పటేల్ చాలా కీ ప్లేయర్, కానీ అతన్ని మరి ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది T20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సౌత్ ఆఫ్రికాతో పాటుగా జింబాబ్వే, వెస్టిండీస్తో తలపడిపోతుంది భారత్. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి సూపర్ 8 మ్యాచ్లు ఆడబోతుంది భారత్. లీగ్ దశలో బలంగా కనబడుతున్నటువంటి వెస్టిండీస్తో పాటుగా జింబాబ్వే జట్లు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇక శ్రీలంక, ఆస్ట్రేలియాను ఓడించి సూపర్ 8లోకి అడుగుపెట్టింది జింబాబ్వే. సో ఇంగ్లాండ్ను ఓడించి సూపర్ 8లో అడుగుపెట్టింది వెస్టిండీస్. ఇక సూపర్ 8 దశ దాటితే మాత్రం భారత్, పాకిస్తాన్ పోరు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సూపర్ 8లో పాకిస్తాన్కు బలమైనటువంటి ప్రత్యర్థులు కనబడుతున్నారు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక న్యూజిలాండ్తో పాటుగా ఇంగ్లాండ్, శ్రీలంకతో తలపడబోతుంది పాకిస్తాన్. ఇక ఫామ్ పరంగా పాక్ గ్రూప్ 8 దశ దాటడం కష్టమేనని కూడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.